విశాలపురి రాజభవనం భోజనశాల మధ్యాహ్నం. విశాలపురి మహారాజు విక్రమసింహుడు తన బంగారు పళ్ల ముందు విసుగ్గా కూర్చుని ఉన్నాడు. అతని ముందు 30 రకాల వంటకాలున్నాయి. వెండి గిన్నెలలో మెరుస్తున్నాయి. వాటిపై బంగారు వెండి రేకులు అలంకరించి ఉన్నాయి. విక్రమసింహుడు పక్కనే ఉన్న రాజగురువు వామనభట్టు వైపు చూస్తూ, భట్ట, ఏమిటిది? క్షమించండి ప్రభూ, అర్థం కాలేదు. అది నవరత్న ఖచ్చిత మేఘ మలహార్ పులావ్, మీకోసం ప్రత్యేకంగా. ఆపండి, మీ పేర్లు వినడానికి అలంకారంగా ఉంటున్నాయి, కాని తినడానికి ఘోరంగా ఉంటున్నాయి. నిన్న ఏదో స్వర్ణభస్మ లేపన లడ్డు అన్నారు. అది నోట్లో పెట్టుకుంటే ఇసుకలా ఉంది. ఈ పులావ్లో పన్నీరు తప్ప ఇంకే రుచి తెలియడం లేదు. అన్నీ అలంకారాలే తప్ప అసలైన రుచి ఎక్కడ? నా నాలుక చచ్చుబడి ఉంది. ప్రభూ, నా వంటను మీరు అవమానిస్తున్నారు. నేను కాశ్మీరం నుండి కుంకుమ పువ్వును, హిమాలయాల నుండి మూలికలను తెప్పిస్తున్నాను. నా వంటలో లోపం ఉండదు. లోపం నీ వంటలో లేదు భట్ట, నీ మనసులో ఉంది. నువ్వు వంట చేయడం లేదు, ప్రదర్శన ఇస్తున్నావు. నీ అహంకారాన్ని వండుతున్నావు. నాకు ఇది వద్దు. నాకు నిజమైన రుచి కావాలి. వంటను ఆరాధించేవాడు కావాలి, అలంకరించేవాడు కాదు. ప్రభూ, నాకంటే గొప్పవాడు. ఆపండి మహామంత్రి, దండోరా వేయించండి. మహాభోజన పరీక్ష. ఈ రాజ్యంలో ఎవరైతే తమ వంటకంతో నన్ను మెప్పిస్తారో, లేదా నా వంటకంలోని లోపాలను ఖచ్చితంగా చెప్పగలరో, వారికి మన కొత్తగా కట్టించిన రాజ అతిథ్యాలకు పూర్తి బాధ్యతలు ఇప్పగిస్తాను. వారికి నా సలహాదారుగా స్థానం కల్పిస్తాను. ఈ వామన భట్టు గర్వమణగాలి. నా వంటలో లోపాలు వెతకడమా? ఎంత ధైర్యం! చూద్దాం, ఈ రాజ్యంలోని ఏ మూర్ఖుడు నా ముందు నిలబడతాడో. వారం రోజుల తర్వాత పరీక్షా దినం. రాజసభ. సభ మేధావులు సామంతులతో నిండి ఉంది. 10 మంది గొప్ప వంటవాళ్లు తమ వంటకాలతో సిద్ధంగా ఉన్నారు. వామనభట్టు వాళ్ళందర్నీ ఎగతాళిగా చూస్తున్నాడు. అప్పుడే ఆ స్థానంలోకి ఒక సామాన్యమైన వ్యక్తి ప్రవేశించాడు. భారీ కాయం, సాదా పంచె, నుదుటిన విభూది. అతను వస్తూనే సభలోని అలంకారాలను చూడలేదు. అతని ముక్కుపుటాలు గాలిని పీలుస్తున్నాయి. అద్భుతం! వంటశాల నుంచి నెయ్యి వాసన వస్తుంది. కొత్తగా కాచిన నెయ్యి, అందులో జీడిపప్పు వేస్తున్నారు. ఆ వాసనతో పాటే యాలుకల సువాసన. ఆహా! పాయసం సిద్ధమవుతోంది. ఎవరు నువ్వు? నీ వంటకమేది? ప్రభు, నా పేరు భీమన్న. మాది కాంచనాపురం. నన్ను ప్రజలు తిండిబోతు భీమన్న అంటారు. కాని నేను తిండిబోతును కాను, రసజ్ఞుడిని. నేను వంటకం తీసుకురాలేదు. మీరు పెట్టిన వంటను రుచి చూడడానికి వచ్చాను. చూశారా ప్రభు, ఇతను తినడానికి వచ్చాడట, పోటీకి కాదు. ఇతను నా వంటలో లోపాలు చెప్తాడా? ఇతను పళ్ళెంతో సహా తినే రకంలా ఉన్నాడు. భీమన్న, నా సవాలు నీకు అర్థమైంది. నువ్వు నా వంటను విమర్శించడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడి దయవల్ల నాలుక ఇంకా బతికే ఉంది ప్రభు, మీ ఆజ్ఞ. భట్ట, నిన్న నన్ను విసిగించిన ఆ నవరత్న పులావ్ ఉంది కదా, దాన్ని తీసుకురండి. ఆయన రుచి చూసి చెబుతారు. వామనభట్టు ఎగతాళిగా నవ్వుతూ ఒక పళ్ళెంలో ఆ పులావును తెచ్చి భీమన్న ముందు పెట్టాడు. ఇదిగో తిను, కానీ జాగ్రత్త, ఇందులో బంగారు రేకులు ఉన్నాయి. అవి నీ గొంతుకు అడ్డుపడవచ్చు. భీమన్న ఆ మాటలను పట్టించుకోలేదు. అతను పళ్ళెం అందుకున్నాడు. అతను వెంటనే తినలేదు. ముందు ఆ పులావుని కళ్లతో చూశాడు. ఆ తర్వాత దాని వాసనను లోతుగా పీల్చాడు. అద్భుతం! అతను తన చేతితో కొద్దిగా అన్నం తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. దాదాపు 1 నిమిషం పాటు దాన్ని నమిలాడు. సభ అంతా నిశ్శబ్దంగా అతనునే చూస్తోంది. భీమన్న, రుచి ఎలా ఉంది? నాకైతే చప్పగా అనిపించింది. మహారాజా, మీరు పొరపడ్డారు. ఇది చప్పగా లేదు, ఇది చాలా బిగ్గరగా ఉంది. బిగ్గరగా? అవును ప్రభు, ఇందులో వాడిన కుంకుమ పువ్వు చాలా ఖరీదైనది. అది నేనున్నాను అని గట్టిగా అరుస్తోంది. ఇందులో వేసిన పన్నీరు నన్ను చూడు అని కేకలు వేస్తోంది. మీరు వాడిన నెయ్యి నా వాసన చూడు అను దండోరా వేస్తోంది. అందుకే కదా అది గొప్ప వంటకం. కాదు రాజుగారు, వంటకం అంటే ఒక సైన్యం లాంటిది. సైనికులందరూ కలిసి రాజు కోసం యుద్ధం చేయాలి.
అంతేకాని ప్రతి సైనికుడు నేనే రాజును అని కొట్టుకోకూడదు. ఈ పులావులో బియ్యం రుచి పూర్తిగా చచ్చిపోయింది. పన్నీరు, కుంకుమ పువ్వు ఒకదానితో ఒకటి గొడవ పడుతున్నాయి. ఇది వంటకం కాదు, ఇది రుచుల అల్లరి మూక. రాజు విక్రమసింహుడు గట్టిగా నవ్వాడు. సరిగ్గా చెప్పావు భీమన్న, నా మనసులోని మాట చెప్పావు. బట్ట విన్నావా? ప్రభు, ఇతను మాటల గారడీ చేస్తున్నాడు. ఇతను వంటవాడు కాదు. ఇతనికి శిక్ష పడాలి. నా వంటను అవమానించాడు. రాజుగారు, నేను మీ వంటను అవమానించలేదు. మీ వంటలో ఉన్న అహంకారాన్ని మాత్రమే బయటపెట్టాను. రుచికి అహంకారం శత్రువు. అలాగా ప్రభు, ఇతనికి ఇంకో పరీక్ష పెట్టండి. ఇతను నిజంగా తిండిపోతూ అయితే నేను ఇప్పుడు 50 రకాల పిండి వంటలను, 6 రకాల పాయసాలను సిద్ధం చేస్తాను. ఇతను అవన్నీ తినాలి. అది అసాధ్యం బట్ట, అంతా ఒకేసారి తినడం. నేను సిద్ధం ప్రభు. 50 వంటకాలేనా? అది నా ఉదయపు అల్పాహారం అంత కూడా లేదు. కానీ నాదొక చిన్న నిబంధన. ఏమిటది? నేను తింటున్నప్పుడు ఎవరూ మాట్లాడకూడదు. నా ధ్యాస మళ్ళకూడదు. తిండి అది ఒక తపస్సు. దానికి భంగం కలగకూడదు. సరే భట్ట, అన్నీ సిద్ధం చేయించు. 1 గంట తర్వాత మహాభోజన పరీక్ష. భీమన్న ముందు అరటి ఆకులు పరిచారు. వామన భట్టు సైన్యమే వంటశాల నుండి వంటకాలను మోసుకొస్తోంది. చూడండి ప్రభు, వాడి తిండి గారెలు, బూరెలు, పులిహోర అన్నీ కలుపుకొని తింటున్నాడు. మృగంలా తింటున్నాడు. ఇతనా రసజ్ఞుడు? భట్ట, నిబంధన గుర్తుందా? మౌనం. భీమన్న ఒక్కో వంటకాన్ని ఆస్వాదిస్తున్నాడు. అతను 40 రకాలు పూర్తి చేశాడు. 49 రకాలు పూర్తి చేశాడు. అతని ముఖంలో చెమట పడుతోంది. కాని కళ్లలో ఆనందముంది. చివరిగా 50వ వంటకంగా రత్నకాంతి పాయసం ఖరీదైన గిన్నెలో వచ్చింది. ఆహా, పాయసం! అతను ఆ గిన్నెను అందుకున్నాడు. వాసన చూశాడు. అతని ముఖం ఒక్కసారిగా ప్రసన్నంగా మారింది. కాని అతను దాన్ని నోటి దగ్గర పెట్టి ఒక్కసారిగా ఆగిపోయాడు. భీమన్న పాయసం గిన్నెను కింద పెట్టేస్తాడు. అతని ముఖం విచారంగా మారుతుంది. ఏమైంది భీమన్నా? కడుపు నిండిందా? ఇక తినలేవా? 50వ వంటకం దగ్గర ఆగిపోయావు. నువ్వు ఓడిపోయావు. నా వంటను తినలేకపోయినందుకు ఇప్పుడు నాకు బానిసగా. ఆగండి గురుగారు, నేను కడుపు నిండి ఆపలేదు. మనసు విరిగి ఆపేశాను. ఏమైంది భీమన్న? పాయసం బాగోలేదా? అందులో కూడా లోపమా? ప్రభు, ఈ పాయసం ఇది అద్భుతం. పాలు, బెల్లం, నెయ్యి, బియ్యం అన్నీ సరైన పాలలో కలిశాయి. దీని రుచి స్వర్గంలా ఉంది. కానీ నేను దీన్ని తినలేను. ఎందుకో? అందులో ఏం లోపం ఉంది చెప్పు. రాజుగారు, ఆ పులావులో మీరు చేసిన లోపం అహంకారం. దాన్ని క్షమించవచ్చు. కాని ఈ పాయసంలో మీరు చేసిన లోపం అది ద్రోహం. దాన్ని క్షమించలేను. ద్రోహమా? ఏం మాట్లాడుతున్నావు? అవును, మీరు ఈ పాయసంలో 8 రకాల దినుసులు వేశారు. 9ది కూడా వేశారు. కాని అది వంట దినుసు కాదు. మీ గెలుపు కోసం వేసిన కుట్ర. ఈ పాయసంలో క్షీరసాగరంలో విషపు చుక్కల ఒక చిన్న ఉమ్మెత్తకాయ పలుకును కలిపారు. అది మనిషిని వెంటనే చంపదు, కాని మత్తులోకి దించుతుంది. నేను ఈ పాయసం తిని ఉంటే స్పృహ తప్పి పడిపోయేవాడిని. అప్పుడు నేను ఓడిపోయినట్లు మీరు ప్రకటిద్దామనుకున్నారు. సభ నిశ్చేష్టురాలైంది. రాజు కోపంతో సింహాసనం నుండి లేచాడు. అబద్ధం, అబద్ధం! ఇతను నన్ను నిందిస్తున్నాడు. నా పాయసంలో అలాంటిది లేదు. భీమన్న, నీకు ఎలా తెలిసింది? రుచి చూశావా? లేదు ప్రభు, రుచి చూస్తే నేను ఇక్కడ నిలబడి ఉండేవాణ్ణి కాదు. వాసన చూశాను. పాలు, బెల్లం, యాలుకల సువాసన ఇవన్నీ జీవం ఉన్న వాసనలు. కాని వీటన్నిటి వెనుక ఆ మత్తు వాసన, ఆ మరణం వాసన నాకు స్పష్టంగా తెలిసింది. వంటవాడు ఆహారంతో నిజాయితీగా ఉండాలి. ఇతను తన కళకే ద్రోహం చేశాడు. భటులారా, రాజవైద్యులను పిలవండి. ఈ పాయసాన్ని పరీక్షించండి. ఇతను చెప్పింది నిజమైతే వామన భట్టు తల తీయండి. వామనభట్టు భయంతో రాజుగారి కాళ్లమీద పడి తన నేరాన్ని ఒప్పుకున్నాడు. భీమన్న, నువ్వు నా కళ్ళు తెరిపించావు. నువ్వు తిండిపోతువు కాదు. నువ్వు ఒక యోగివి. నీ నాలుక ఒక దైవదత్తమైన వరం. ఈ రోజు నుండి ఈ రాజ అతిథిశాల మాత్రమే కాదు, ఈ రాజ వంటశాల మొత్తం నీ ఆధీనంలో ఉంటుంది. ఈ వామన భట్టు నీకు శిష్యుడిగా ఉండి వంటకు కావలసిన అహంకారం కాదు, ఆత్మ అని నేర్చుకుంటాడు. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను ప్రభు. కాని
ఇప్పుడు ఆ పరీక్షలన్నీ పూర్తయ్యాయి కదా, వంటశాలలో ఆ ఉమ్మెత్త కలపని నిజమైన పాయసం కొంచెం చేస్తారా? చాలా ఆకలిగా ఉంది. రాజుగారు గట్టిగా నవ్వారు. సభ అంతా ఆ రసజ్ఞుడి నిబద్ధతకు, అతని తిండి ప్రేమకు జేజేలు పలికింది. నీతి: ఆహారాన్ని కేవలం కడుపు నింపుకోవడానికి తింటే అది తిండి. కాని ఆహారాన్ని మనసు పెట్టి గౌరవంగా ఆస్వాదిస్తే అది ప్రసాదం. నిజమైన నైపుణ్యం అలంకారంలో కాదు, నిజాయితీలో ఉంటుంది.